గుంటూరు సబ్ జైలు నుంచి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు. చంద్రబాబు 14 మాసాల పాలనలో మాజీ ఎంపీ నందిగం సురేష్ 2 సార్లు జైలుకు వెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నందిగం సురేష్ ఏ తప్పు చేయకపోయినా ఆయనపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు అంబటి. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు నందిగం సురేష్. మరణం వరకు వైఎస్ జగన్తోనే నడుస్తానన్నారు. కేవలం రాజకీయ కక్షతో ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్ళాడు మా సురేష్ గారు. ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రం కోరుకుంటా ఉన్నాను.